31 తర్వాత ఏంటి, మార్చ్ 31కి రెఫరల్ ప్రోగ్రామ్ అయిపోతుంది, అప్పుడు మాకు ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎలా నాన్ స్టేకబుల్ వస్తుంది అనేసి మన వాళ్ళు చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్త వినండి. మీకు అస్సలు బిజినెస్ స్టార్ట్ అయ్యేది మార్చ్ 31 తర్వాత. అంటే మనం ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉన్నాము, ప్రమోషన్లో ఉన్నాము, అఫీషియల్గా స్టార్ట్ అయ్యేది బిజినెసెస్ అన్నీ కూడా మార్చి తర్వాతే. కాబట్టి మీకు అసలు బిజినెస్ ఇది కాదు, ఇప్పుడు మనం చేసేది కాదు బిజినెస్. అసలు మనం జస్ట్ రెఫరల్ ప్రోగ్రామే చేస్తున్నాం. కానీ మన ఎంటైర్ బిజినెసెస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆఫ్టర్ మార్చే. కాబట్టి ఒరిజినల్ బిజినెస్ ఆ రోజు స్టార్ట్ అవుతుంది. మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే, మీకు ఇప్పుడు 15 డేస్కి ఒకసారి మనము నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ తీసుకుంటున్నాం కదా, జస్ట్ రెఫర్ చేయడం ద్వారా అంతే. ఇప్పుడు మనకు వచ్చేది ఓన్లీ రెఫరల్ ద్వారానే. కానీ రేపు రాబోయే రోజులు ఏంటంటే, మీకు బిజినెస్లు అన్నీ కూడా మన 1 మినిట్ ట్రేడ్ కావచ్చు, లేదా ఓటీటీ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, తర్వాత హోల్సేల్ షాప్స్ కావచ్చు, నెక్స్ట్ ఫార్మసీస్, పెట్రోల్ బంక్స్, ఇవన్నీ కూడా మీకు 2048 వరకు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్. ఒకేసారి కాదు, ఇవి వరల్డ్ వైడ్ 2048 వరకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు ఏ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్. మీకు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యూజ్ నాన్ స్టేకబుల్ అమౌంట్ తీసుకుంటారు. అంటే మన డౌన్ లైన్స్ ఏం పర్చేస్ చేసినా, ఇప్పుడు మీరున్నారు, మీ డౌన్ లైన్స్ ఏదైనా పర్చేస్ చేయనండి, అది మన కిబో ద్వారా అయింది అంటే మాత్రము అక్కడి నుంచి 25 లెవెల్స్ వరకు నాన్ స్టేకబుల్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు గ్రోసరీస్ కొనుక్కోండి, అదే కిరాణా సరుకులు కొనుక్కోండి, వెజిటబుల్స్ కొనుక్కోండి, చికెన్, మటన్, ఫిష్, బట్టలు, తర్వాత గోల్డ్, వాట్ ఎవర్, ఇంకా ఏమైనా పర్చేస్ చేయనండి. వాళ్ళు ట్రావెల్ చేయనండి, ఏదైనా హోటల్ బుక్ చేసుకొనియండి, మనకు అన్నీ ఉన్నాయి కదా, అన్నిట్లో మనకి కిబో యాక్సెప్ట్ చేస్తుంది కదా, పెట్రోల్ పట్టించుకొనియండి. ఇలా ఏం చేసినా కూడా మీకు నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ అనేది 25 లెవెల్స్ వరకు వస్తాయి. కాబట్టి ఈ క్షణం నుంచి సరే మీరు ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క టీంని ఎక్స్పాండ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు డైరెక్ట్స్ ఎక్కువ ఉండాలి, మినిమం 100 తగ్గకూడదు, ఒక్కొక్కరికి 100 తగ్గకూడదు. ఎందుకంటే 100 మెంబర్స్ డైరెక్ట్స్ ఉంటే మీకు మంచి ఇన్కమ్ అనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటుంది, అలా లైఫ్ లాంగ్. అంటే వాడు ఏం కొంటున్నా మీ అందరికి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ రోజు నుంచి నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచండి. 113 డేస్ ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక పర్సన్ని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు లైఫ్లో ఎప్పుడు కూడా నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ వల్ల మీకు మంచి ఇన్కమ్ అనేది కంటిన్యూగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, మార్చ్ 31కి రెఫరల్ ప్రోగ్రామ్ అయిపోతుంది, అప్పుడు మాకు ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎలా నాన్ స్టేకబుల్ వస్తుంది అనేసి మన వాళ్ళు చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్త వినండి. మీకు అస్సలు బిజినెస్ స్టార్ట్ అయ్యేది మార్చ్ 31 తర్వాత. అంటే మనం ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉన్నాము, ప్రమోషన్లో ఉన్నాము, అఫీషియల్గా స్టార్ట్ అయ్యేది బిజినెసెస్ అన్నీ కూడా మార్చి తర్వాతే. కాబట్టి మీకు అసలు బిజినెస్ ఇది కాదు, ఇప్పుడు మనం చేసేది కాదు బిజినెస్. అసలు మనం జస్ట్ రెఫరల్ ప్రోగ్రామే చేస్తున్నాం. కానీ మన ఎంటైర్ బిజినెసెస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆఫ్టర్ మార్చే. కాబట్టి ఒరిజినల్ బిజినెస్ ఆ రోజు స్టార్ట్ అవుతుంది. మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే, మీకు ఇప్పుడు 15 డేస్కి ఒకసారి మనము నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ తీసుకుంటున్నాం కదా, జస్ట్ రెఫర్ చేయడం ద్వారా అంతే. ఇప్పుడు మనకు వచ్చేది ఓన్లీ రెఫరల్ ద్వారానే. కానీ రేపు రాబోయే రోజులు ఏంటంటే, మీకు బిజినెస్లు అన్నీ కూడా మన 1 మినిట్ ట్రేడ్ కావచ్చు, లేదా ఓటీటీ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, తర్వాత హోల్సేల్ షాప్స్ కావచ్చు, నెక్స్ట్ ఫార్మసీస్, పెట్రోల్ బంక్స్, ఇవన్నీ కూడా మీకు 2048 వరకు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్. ఒకేసారి కాదు, ఇవి వరల్డ్ వైడ్ 2048 వరకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు ఏ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్. మీకు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యూజ్ నాన్ స్టేకబుల్ అమౌంట్ తీసుకుంటారు. అంటే మన డౌన్ లైన్స్ ఏం పర్చేస్ చేసినా, ఇప్పుడు మీరున్నారు, మీ డౌన్ లైన్స్ ఏదైనా పర్చేస్ చేయనండి, అది మన కిబో ద్వారా అయింది అంటే మాత్రము అక్కడి నుంచి 25 లెవెల్స్ వరకు నాన్ స్టేకబుల్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు గ్రోసరీస్ కొనుక్కోండి, అదే కిరాణా సరుకులు కొనుక్కోండి, వెజిటబుల్స్ కొనుక్కోండి, చికెన్, మటన్, ఫిష్, బట్టలు, తర్వాత గోల్డ్, వాట్ ఎవర్, ఇంకా ఏమైనా పర్చేస్ చేయనండి.
వాళ్ళు ట్రావెల్ చేయనండి, ఏదైనా హోటల్ బుక్ చేసుకొనియండి, మనకు అన్ని ఉన్నాయి కదా, అన్నిట్లో మనకి యాక్సెప్ట్ చేస్తుంది కదా, పెట్రోల్ పట్టించుకొనియండి. ఇలా ఏం చేసినా కూడా మీకు నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ అనేది 25 లెవెల్స్ వరకు వస్తాయి. కాబట్టి ఈ క్షణం నుంచి సరే మీరు ఇమీడియట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క టీంని ఎక్స్పాండ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు డైరెక్ట్స్ ఎక్కువ ఉండాలి, మినిమం 100 తగ్గకూడదు, ఒక్కొక్కరికి 100 తగ్గకూడదు. ఎందుకంటే 100 మెంబర్స్ డైరెక్ట్స్ ఉంటే మీకు మంచి ఇన్కమ్ అనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటుంది, అలా లైఫ్ లాంగ్. అంటే వాడు ఏం కొంటున్నా మీ అందరికి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ రోజు నుంచి నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచండి. 113 డేస్ ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక పర్సన్ని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు లైఫ్లో ఎప్పుడు కూడా నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ వల్ల మీకు మంచి ఇన్కమ్ అనేది కంటిన్యూగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి.